వెల్కమ్ బ్యాక్. భారీ జాతరలు మహా జాతరలు జరిగినప్పుడు చాలా మంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయిన వారు శాశ్వతంగా దొరకని సందర్భాలు కూడా కోకొల్లలు. అందుకే పెద్ద పెద్ద జాతరలలో మైకులు పెట్టి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో అనేక సినిమాలు కూడా వచ్చాయి. చిన్నప్పుడు ఏదో జాతరలో తప్పిపోయిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారంతా ఒకరినొకరు గుర్తుపట్టడానికి ఓ పాట లాంటి సన్నివేశాన్ని పెట్టి కలిపేస్తూ ఉంటారు. జాతరలలో ఎంతో మంది తప్పిపోయి ఇప్పటికీ కలుసుకునే వారు కూడా ఉన్నారు. కానీ తాజా కుంభమేళా మాత్రం ఒక కుటుంబాన్ని కలిపేసిందట. అయితే ఇంకా పూర్తిగా కలవలేదు. కలవడానికి కుంభమేళా దోహదపడుతోంది. మరి ఆ వివరాలేంటి? సినిమాను తలపిస్తున్న ఓ బాబా కథ. 27 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన గంగాసాగర్ యాదవ్. కుంభమేళలో చూసి ఇంటికి రావాలంటున్న భార్య పిల్లలు. కుంభమేళ భక్తిని ప్రేరేపించటమే కాదు, బంధువుల్ని కూడా కలుపుతుందేమో. నిజానికి పుష్కరాలు, కుంభమేళ వంటి పెద్ద పెద్ద జాతరలలో చాలా మంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు. వారు పెరిగి పెద్దయ్యాక మళ్లీ కలిస్తే కలవచ్చు, లేకపోతే లేదు. కలిసిన సందర్భాలు అరుదే, కలవని సందర్భాలే ఎక్కువ. అయితే ఈసారి కుంభమేళలో మాత్రం ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఈ అఘోరా బాబా పేరు రాజ్ కుమార్ బాబా. అందర్లాగే తన శిష్యగణంతో, తన అఖాడాలోని సభ్యులతో అందర్లాగే ప్రయాగ్రాజు కుంభమేళలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చాడు. తన నిత్య నైమిత్తిక కార్యక్రమాల్లో, అనుష్ఠానాల్లో మునిగిపోయాడు. ఇక్కడ కట్ చేస్తే ఈయన కథ జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ లో వినిపిస్తోంది. ధన్బాద్ లోని ధన్వాదేవి అనే మహిళ బంధువు ఒకతను రాజ్ కుమార్ బాబాను చూశారు. ఆయన అచ్చంగా తెలిసిన మొహంలాగే తోచింది. దీంతో మరింత దగ్గరకు వెళ్లి చూశారు. డౌట్ లేదు, ఈయన తెలిసినవాడే ఏం కర్మ, మన ఊరివాడే, మన ఇంటివాడే అనుకున్నారు. మరింత కన్ఫర్మేషన్ కోసం తన ఫోన్లో ఈ బాబా ఫోటో బంధించి జార్ఖండ్ లోని ధన్వాదేవికి పంపించారు. ఆమె ఈ ఫోటో చూసి సంతోషం పట్టలేక ఉన్నపలంగా ప్రయాగ్రాజ్ బయలుదేరింది. గంగా నది ఒడ్డున టెంట్లో ఉన్న ఈ అఘోరాను యగాదిగా చూసిన ధన్వాదేవి అతను తన భర్తేనని కన్ఫర్మ్ చేసింది. అదే విషయం ఆ బాబాకు కూడా చెప్పింది. కానీ బాబా అసలు నువ్వెవరో తెలీదు పొమ్మన్నాడు. నీకు నాకు సంబంధమే లేదన్నాడు. నువ్వు ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నావో జర జాగ్రత్తగా ఉండు అంటూ ఒకంత వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ ధన్వాదేవి మాత్రం వినటం లేదు. ధన్వాదేవి చెబుతున్న కథనం ప్రకారం 1998లో ఓ దుర్ముహూర్తాన తన భర్త గంగాసాగర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఎన్ని రోజులకు ఇంటికి రాకపోవటంతో జార్ఖండ్ అంతా వెతికించామని చెబుతోంది. బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి చోట్ల కూడా తన అన్నదమ్ములతో వెతికించిందట. ఎంతకీ అడ్రస్ చిక్కకపోవటంతో భర్త మీద ఆశలు వదిలేసింది. ఇప్పుడు 27 ఏళ్ల తరువాత ధన్బాద్ లోని తమ ఇంటి సమీపంలోనే ఉంటున్నవారు కుంభమేళకు వెళ్తే వారి కంటపడ్డాడు ఈ బాబా. వారు చెబితే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది ధన్వాదేవి. అన్ని వివరాలు పోల్చుకున్న ధన్వాదేవి అతను తన భర్తేనని ధీమాగా చెబుతోంది. కానీ అతను మాత్రం కాదు పొమ్మంటున్నాడు. దీంతో ఇప్పుడు ధన్వాదేవి శీల పరీక్షకైనా సిద్ధమేనంటోంది. తన 2 పిల్లల DNA, ఆ బాబా DNA పరీక్షలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ధన్బాద్ కలెక్టర్ కు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిందట. ఒకవేళ అతను తన పిల్లలకు తండ్రి కాదని తేలితే బాబాకు క్షమాపణ చెబుతానని, కానీ తండ్రి అని తేలితే లీగల్ గా కోర్టులో ఫైట్ చేస్తానని చెబుతోంది. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. అంతేకాదు, కుంభమేళకు వచ్చిన భక్తులు సైతం ఈ బాబాను చిత్ర విచిత్రంగా చూసిపోతున్నారట. ఇక ధన్వాదేవి అన్నదమ్ములు, అటు గంగాసాగర్ యాదవ్ అన్నదమ్ములు సైతం ఇప్పుడు కుంభమేళలోనే ఆ బాబా టెంట్ సమీపంలోనే వేచి ఉన్నారట. ఎప్పుడు ఉడాయిస్తాడో తెలీదు కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా షిఫ్టుల వారీగా ఓ కంట కనిపెట్టుకుని ఉన్నారట. ధన్బాద్ కు చెందిన గంగాసాగర్ యాదవ్ బాబాల్లో కలిసిపోయి పేరు మార్చుకున్నాడని, అతను పూర్తిగా తమ బంధువేనని ఆ బాబా తరపువారేగాక ధన్వాదేవి తరపువారు చెబుతూ ఉండటం విశేషం. ఆయన ఇంటి నుంచి వెళ్లేటప్పుడు 2 ఏళ్ల కొడుకు, కడుపులో మరో పసిగుడ్డు ఉన్నారట.
ఆ ఇద్దరికి కమలేష్, విమలేష్ అనే పేర్లు పెట్టారట. వారిప్పుడు పెరిగి పెద్దవారై తల్లికి ఆసరాగా ఉంటున్నారు. భర్త అకస్మాత్తుగా వెళ్లిపోయాక పిల్లలిద్దరినీ పాపం ధన్వాదేవి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెద్ద చేసింది. విద్యాబుద్ధులు చెప్పించింది. అనుకోకుండా ఇప్పుడు భర్త కనిపించటంతో శేష జీవితమైనా ఆనందంగా గడపాలని భావిస్తోంది. తన కలలు సాకారం చేసుకునేందుకు DNA పరీక్షకైనా సిద్ధపడింది ధన్వాదేవి. తెలుగు సినిమాల్లో, హిందీ సినిమాల్లో ఇలాంటి కథలకు విపరీతమైన పాపులారిటీ ఉండేది. అమర్ అక్బర్, యాంటోనీ, ధర్మాత్మ వంటి మూవీలేగాక తెలుగులోనూ అన్నదమ్ముల అనుబంధం వంటి సినిమాలు దాదాపు ఇలాంటివే. ఇప్పుడు కుంభమేళలో అచ్చంగా అలాంటి సినిమా గాథనే రియల్ గా కనిపిస్తూ ఉండటంతో ఈ బాబా పేరు ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇలాంటి తరుణంలో ఆఖరికి ఈ రాజ్ కుమార్ బాబా గంగాసాగర్ యాదవ్ గా తేల్తాడా, లేక అచ్చమైన రాజ్ కుమార్ బాబాగానే నిరూపించుకొని మళ్లీ హిమాలయాల్లోకి వెళ్లిపోతాడా చూడాల్సి ఉంది.